నెక్స్ట్ పోతే ఫియోఫైసి. ఫియోఫైసి ఈ యొక్క ఫియోఫైసి తరగతి చెందినటువంటి శైవలాలను మనం ఏమంటారంటే గోధుమ వర్ణ శైవలాలు అంటాం. ఫియోఫైసి తరగతికి చెందినటువంటి ఈ యొక్క శైవలాలను గోధుమ వర్ణ శైవలాలు అంటాం. ఈ యొక్క ఫియోఫైసి తరగతి చెందినటువంటి ఈ యొక్క శైవలాలు అనేవి సాధారణంగా సముద్ర జలాల్లో మాత్రం ఉంటాయండి. సముద్ర జలాల్లో ఉంటాయి. ఈ యొక్క ఫియోఫైసి తరగతి చెందినటువంటి ఈ యొక్క శైవలాల యొక్క శైవలాలు అనేవి ఆకృతిలోను అదేవిధంగా పరిమాణంలోనూ బాగా వైవిధ్యాన్ని చూపిస్తాయి. ఈ యొక్క శైవలాలు అనేవి సరళ శాఖాయుతంగా కానీ లేదా తంతు రూపంగా కానీ, ఉదాహరణ ఎక్టోకార్పస్, అదేవిధంగా బహుశాఖాయుత రూపంలో కానీ ఉండి కెల్ఫ్ వంటి వాటిలో 100 మీటర్ల ఎత్తు వరకు చేరుతాయి ఈ యొక్క ఫియోఫైసి తరచినటువంటి శైవలాలు. ఈ యొక్క ఫియోఫైసి తరచినటువంటి ఈ యొక్క గోధుమ వర్ణ శైవలాల్లో మరి క్లోరోఫిల్ ఏ మరియు సి అనే ఉంటుందండి. క్లోరోఫిల్ ఏ మరియు సి ఉంటుంది సరే ఈ యొక్క ఫియోఫైస్ తరచినటువంటి శైవలాల్లో. అదే కానీ క్లోరోఫైస్ తరగతిలో క్లోరోఫిల్ ఏ బి ఉంటుంది. ఈ యొక్క ఫియోఫైస్ తరచినటువంటి ఈ గోధుమ వర్ణ శైవలాల్లో క్లోరోఫిల్ ఏ మరియు సి ఉంటుంది. అదేవిధంగా క్లోరోఫిల్ ఏ సితో పాటు కెరోటినాయిడ్లు అదేవిధంగా జాంతోఫిల్స్ను కలిగి ఉంటాయి ఈ యొక్క ఫియోఫైసి శైవలాలు. జాంతోఫిల్ వర్ణద్రవ్యం అయినటువంటి ఫ్యూకోజాంతిన్ పరిమాణాన్ని అనుసరించి ఆలివ్ ఆకుపచ్చ నుండి గోధుమ వర్ణాల్లో ఉంటాయి ఈ యొక్క ఫియోఫైసి తరగతి చెందినటువంటి శైవలాలు. ఈ యొక్క శైవలాల్లో ఆహారం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క ఫియోఫైసి తరగతి చెందినటువంటి ఈ యొక్క శైవలాల్లో ఆహారం అనేది లామినారిన్ లేదా మానిటాల్ అనేటువంటి సంక్షిప్త కార్బోహైడ్రేట్ల రూపంలో నిల్వ చేయబడి ఉంటుందండి. ఈ యొక్క ఫియోఫైసి తరగతి చెందినటువంటి శైవలాల్లో నిల్వ ఆహార పదార్థం ఏమిటంటే లామినారిన్ లేదా మానిటాల్ అండి. ఇక నెక్స్ట్ పోతే ఈ ఫియోఫైసి తరగతి చెందినటువంటి ఈ యొక్క శైవలాల యొక్క శాఖీయ కణాలు అనేవి సెల్యులోజ్ కణకవచం కలిగి వెలుపట బయట ఆల్జిన్ అనేటువంటి జిగురు పొరతో కప్పబడి ఉంటాయండి. ఆల్జిన్ అనేటువంటి జిగురు పొరతో కప్పబడి ఉంటుంది. జీవ పదార్థం అనేది ప్లాస్టిడ్లతో పాటు కణ మధ్య భాగంలో రెక్టికను అదేవిధంగా కేంద్రకాన్ని కలిగి ఉంటుంది ఈ యొక్క ఫియోఫైసి తరగతి చెందినటువంటి శైవలాలలో. నెక్స్ట్ ఈ యొక్క ఫియోఫైసి తరగతి చెందినటువంటి ఈ యొక్క జీవుల యొక్క మొక్క శరీరం అనేది స్థాపనాంగం ద్వారా ఆధారానికి లగ్నీకరణం చేయబడి స్టైప్ అనేటువంటి కాడ వంటి నిర్మాణాన్ని అదేవిధంగా ఫ్రాన్స్ అనబడినటువంటి పత్ర వంటి కిరణజన్య సంశ్లేషక నిర్మాణాన్ని కలిగి ఉంటుంది ఈ యొక్క ఫియోఫైసి తరగతి చెందినటువంటి శైవలాల్లో. ఈ యొక్క ఫియోఫైసి తరగతి చెందినటువంటి ఈ యొక్క శైవలాల్లో కూడా ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుందంటే ముక్కలగడం ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుందండి. అదేవిధంగా చాలా గోధుమ వర్ణ శైవలాల్లో ఈ యొక్క అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది ద్వికషాభయుత గమనసిద్ధ బీజాలతో జరుగుతుందండి. అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది ద్వికషాభయుత గమనసిద్ధ బీజాలు. అంటే గమనసిద్ధ బీజాలకి 2 కషాభాలు ఉంటాయి కాబట్టి దీన్ని మనం ద్వికషాభయుత గమనసిద్ధ బీజాలు. ఈ యొక్క అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది ద్వికషాభయుత గమనసిద్ధ బీజాలతో జరుగుతుంది. ఈ యొక్క గమనసిద్ధ బీజాలు అనేవి బేరిపండు ఆకృతిలో ఉండి 2 పార్శ్వంగా ఉన్నటువంటి అసమానమైనటువంటి కషావాలను కలిగి ఉంటుంది ఈ యొక్క ఫియోఫైసి తరగతికి చెందినటువంటి గమనసిద్ధ బీజాలలో. ఇంకా నెక్స్ట్ పోతే మనం
వీటిలో కూడా లైంగిక ప్రత్యుత్పత్తి అనేది సమ సమసంయోగం, అసమసంయోగం, అదేవిధంగా అండ సంయోగ పద్ధతిలో జరగవచ్చు. క్లోరోఫైస్ తరగతిలో ఏ విధంగా సమసంయోగం, అసమసంయోగం, అండ సంయోగం ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరిగిందో, అలానే ఈ యొక్క ఫియోఫైస్ తరగతిలో ఉన్నటువంటి ఈ యొక్క శైవలాల్లో కూడా అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది సమసంయోగం, అసమసంయోగం, అదేవిధంగా అండ సంయోగం ద్వారా జరగవచ్చు. సమసంయోగ బీజాలు అనేవి నీటిలో కానీ, అదేవిధంగా అండాశయంలో కానీ సంయోగము చెందవచ్చు. ఈ యొక్క సంయోగ బీజాలు అనేవి బేరిపండు ఆకారం నుండి పార్శ్వంగా అతుక్కుని ఉన్నటువంటి 2 కషాబాలు కలిగి ఉంటాయి. మరి వీటిలో ఫియోఫైసి లేదా గోధుమ వర్ణ శైవలాలకి ఉదాహరణ ఏంటంటే ఎక్టోకార్పస్, అదేవిధంగా డిక్టియేటా, లామినేరియా, సర్గాసం, అదేవిధంగా ఫీగస్ వంటి ఈ యొక్క శైవలాలన్నిటి మనము ఏం చెప్పవచ్చు అండి, ఈ యొక్క ఫియోఫైసి లేదా గోధుమ వర్ణ శైవలాలకు ఉదాహరణగా మనము చెప్పవచ్చు. నెక్స్ట్ శైవలాల్లో మూడవ తరగతి రోడోఫైస్ అండి. ఈ యొక్క రోడోఫైస్ శైవలాలు మనం ఏమంటాం, సాధారణంగా ఎరుపు వర్ణ శైవలాలు అంటాము. ఈ యొక్క ఎర్ర సముద్రం అనేది ఎరుపు రంగులో ఉన్న కారణం ఏంటంటే ఆ యొక్క సముద్రంలో ఈ యొక్క రోడోఫైస్ అనేటువంటి ఈ యొక్క శైవలాలు ఉండటం వల్లనే. రైట్. రోడోఫైసి, ఈ యొక్క రోడోఫైసి మొక్కల్లో ఈ యొక్క రోడోఫైసి శైవలాల్లో ఫైకో ఎరిత్రిన్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క ఫైకో ఎరిత్రిన్ అటువంటి ఎరుపు ద్రవ్యం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఎరుపు ద్రవ్యం అనేది ఎక్కువగా ఉండడం వల్ల వీటి వల్ల ఏమంటే ఈ యొక్క శైవలాలు అనేవి ఎరుపు వర్ణంలో మరి కనిపించబడితే జరుగుతుంది. ఈ యొక్క ఎరుపు వర్ణ శైవలాలు ఎక్కువగా సముద్ర జలాల్లోనూ, ప్రత్యేకించి వెచ్చని ప్రదేశాల్లో ఇంకా ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి ఈ యొక్క ఎరుపు రంగు శైవలాలు. ఈ యొక్క ఎరుపు రంగు శైవలాలను రోడోఫైసిలో ఫైకో ఎరిత్రిన్ వంటి వర్ణద్రవ్యం ఉంటుందండి. మరి ఈ యొక్క ఎరుపు రంగు శైవలాలు అనేవి ఎక్కువగా సముద్ర జలాల్లోనూ, అదేవిధంగా ప్రత్యేకించి వెచ్చని ప్రదేశాల్లో ఇంకా ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి. ఈ యొక్క రోడోఫైసి తరగతి చెందినటువంటి ఈ యొక్క శైవలాలు అనేవి సముద్ర జలాల్లో కాంతి తీవ్రత కలిగిన నీటి ఉపరితలానికి దగ్గరగాను, తక్కువ కాంతి చుచ్చుకుపోయే ఎక్కువ లోతులోను రెండింటిలోనూ ఉంటాయి ఈ యొక్క శైవలాలు. మరి ఈ యొక్క ఎరుపు రంగు శైవలం యొక్క దేహం ఎలా ఉంటుంది అంటే బహుకణయుత్వంగా ఉంటుంది. ఈ యొక్క రోడోఫైసి శైవలాల్లో కొన్ని సంక్లిష్టమైన దేహాన్ని కూడా కలిగి ఉంటాయి. మరి వీటిలో ఉన్నటువంటి వర్ణద్రవ్యాలు ఎన్నిసార్లంటే క్లోరోఫిల్ ఏడి ఉంటుందండి. ఇక్కడ క్లోరోఫైసి తరగతిలేమో క్లోరోఫిల్ ఏబి ఉంటుంది. మరి ఫియోఫైసిలో క్లోరోఫిల్ ఏసి ఉంటుంది. ఇక రోడోఫైసిలో క్లోరోఫిల్ ఏడి ఉంటుంది. దీంతో పాటు ఫైకో ఎరిత్రిన్ అనేటువంటి వర్ణద్రవ్యం ఉంటుందండి. ఫైకో ఎరిత్రిన్ అనేటువంటి వర్ణద్రవ్యం ఉంటుంది. మరి ఈ యొక్క రోడోఫైస్లో ఉన్నటువంటి నిల్వ ఆహార పదార్థం ఏంటి సార్ అంటే ఫ్లోరిడియన్ స్టార్చ్ రూపంలో ఈ యొక్క రోడోఫైస్ యొక్క తరగతి శైవలాల్లో ఆహారం అనేది నిల్వ ఉంటుంది. రైట్. ఇక ఫ్లోరిడియన్ స్టార్చ్ ఎలా ఉంటుంది అంటే ఇది ఆకృతిలో ఎమోలోపెక్టిన్, అదేవిధంగా గ్లైకోజన్లకు సారూప్యంగా ఉంటుంది. ఇది రోడోఫైస్ అండి. రోడోఫైస్ మనం సాధారణంగా ఎరుపు వర్ణ శైవలాలు అంటాము. రైట్. ఈ యొక్క ఎరుపు వర్ణ శైవలాలు సముద్రంలో ఉండటం వల్ల సముద్రము ఎరుపు రంగులో కనిపిస్తుందండి. రైట్. ఇక్కడ ఒక పట్టిక ఉందండి. క్లోరోఫైసి, ఫియోఫైసి, రోడోఫైసి ఉన్నటువంటి సాధారణ నామం, అదేవిధంగా వాటిలో ఉన్నటువంటి వర్ణద్రవ్యాలు, నిల్వాహ పదార్థం, కనకవచం, కసబాల సంఖ్య, ఆవాస్ అండి. క్లోరోఫైసి మనం అంటే ఆకుపచ్చ శైవలాలు అంటాము. దీనిలో ఉండే ప్రధాన వర్ణద్రవ్యాలు ఏంటి సార్ అంటే క్లోరోఫిల్ ఏబి ఉంటుంది. పిండి పదార్థం అయితే స్టార్చ్ ఉంటుందండి. మరి కనకవచం అనేది సెల్యులోజ్ పెక్టిన్ చేత నిర్మితం ఉంటుంది. ఇవి ఎక్కడ ఉంటుంది సార్ అంటే మంచినీరు, మరి
చెవిటి నేలలు అదేవిధంగా నీరు ఉప్పు నీరులో ఉంటుంది ఈ యొక్క శైవలాలు. ఏ శైవలాలు? క్లోరోఫైసి తరగతికి చెందినటువంటి శైవలాలు. ఇక నెక్స్ట్ పోతే ఫియోఫైసిడ్, వీటిని మనం గోధుమ వర్ణ శైవలాలు అంటాము. వీటిలో ఉన్నటువంటి ప్రధాన వర్ణ ద్రవ్యాలు క్లోరోఫిల్, ఏ, సి, ఫ్యూకోజాంత్ ఉంటుంది. నిల్వ ఆహార పదార్థాలు ఏంటి అంటే మానిటాల్, అదేవిధంగా లాబినారిన్ వంటి నిల్వ ఆహార పదార్థాలు. వీటి యొక్క కనకవచం అనేది సెల్యులోజ్, అదేవిధంగా ఆల్జిస్ అటువంటి అనేటువంటి పదార్థాలు ఉంటాయి వీటి యొక్క కనకవచంలో. ఇవి ఎక్కడ ఉంటాయంటే మంచినీరు, అరుదుగా చౌటు నీళ్ళు, అదేవిధంగా ఉప్పు నీటిలో ఉంటాయి ఈ యొక్క ఫియోఫైసి గోధుమ వర్ణ శైవలాలు. ఇక నెక్స్ట్ పోతే రోడోఫైసి, వీటి మనం ఎరుపు శైవలాలు అంటాము. వీటిలో ఉన్నటువంటి వర్ణ ద్రవ్యాలు ఏంటి అంటే క్లోరోఫిల్, ఏ మరియు డి, దాంతోపాటు ఫైకో ఎరిత్రిన్ ఉంటుంది. వీటిలో నిల్వ ఆహార పదార్థాలు ఫ్లోరిడిన్, స్టార్చ్, అదేవిధంగా కనకవచం అనేది సెల్యులోజ్, పెక్టిన్, పాలిసల్ఫేట్ ఎస్టర్స్తో కలిసి ఉంటుంది. ఇక ఎక్కడ ఉంటుంది అంటే మంచినీరు, కొన్ని చౌటి నేల నీరు, ఉప్పు నీరు ఉండటమైతే జరుగుతుంది. మనకి ఇంత డెప్త్ ఏముంటుందంటే క్లోరోఫైస్కి ఉదాహరణ అంటారు, లేదా ఫియోఫైస్ ఏమంటారు, గోధుమ శైవలాలు, రోడోఫైస్ని ఏమంటారు అంటే ఇంటర్మీడియట్లో అప్లికేషన్ ఉంటుందండి. డైరెక్ట్ బిట్లు మాత్రం మన డిఎస్లో అడగడం జరిగింది, గమనించాలి. ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క ఎరుపు రంగు శైవలాలు అనేవి శాఖయోత్పత్తి అనేది మొక్కలాడడం ద్వారా జరుగుతుందండి. అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది చలనరహిత సిద్ధ బీజాల ద్వారా, చలనరహిత సిద్ధ బీజాల ద్వారా. ఇక లైంగిక ప్రతిపత్తి చలనరహిత సంయోగ బీజాల ద్వారా. చూడండి, మేము అన్ని శైవలాల్లో మనకు ఉన్నటువంటి 3 తరగతి చెందినటువంటి శైవలాల్లో క్లోరోఫైస్ కానీ, జాంతోఫైస్ కానీ, క్లోరోఫైస్ కానీ, గోధుమ వర్ణ ఫియోఫైస్ కానీ, అదేవిధంగా రోడోఫైస్ కానీ శాఖీయ ప్రత్యుత్పత్తి ఖచ్చితంగా ముక్కలవడం. మళ్ళీ అలైంగిక ప్రత్యుత్పత్తి అయితేనేమో చలసిద్ధ బీజాలు, లైంగిక ప్రత్యుత్పత్తి అయితే చలనరహిత సంయోగ బీజాలు. ఈ మూడిట్లో ఫండమెంటల్ అండి, గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ పోతే కూజ ఆకారంలో ఉన్నటువంటి స్త్రీ సంయోగ బీజాన్ని కార్పోగోనియం అని, అదేవిధంగా కషాభరహిత పురుష సంయోగ బీజాన్ని స్పెర్మేసియం అంటారు. ఇది ఎరుపు వర్ణ శైవలలో ప్రత్యేకత అండి. ఎరుపు వర్ణ శైవలలో సాధారణంగా స్త్రీ సంయోగ బీజాన్ని మనం అంటే కార్పోగోనియం అని, అదేవిధంగా పురుష సంయోగ బీజాన్ని మనం అంటే స్పెర్మేసియం అంటారు. ఇది గుర్తుంచుకోవాలి. పురుష సంయోగ బీజం మనం కార్పోగోనియం, స్త్రీ సంయోగ బీజాన్ని పురుష సంయోగ బీజాన్ని మనం స్పెర్మేసియం. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లైంగిక ప్రత్యుత్పత్తి అనేది అండ సంయోగ పద్ధతిలో సంక్షిప్తమైనటువంటి ఫలదీకరణాంతర మార్పుల ద్వారా జరుగుతుంది. సాధారణంగా కనిపించే ఎరుపు శైవలాలు పాలిసైఫోనియా, అదేవిధంగా ఫోర్ఫైర్ అండి. ఫోర్ఫైర్ మనం ఆహారం ఉపయోగిస్తాం, రైట్. పాలిసైఫోనియా, అదేవిధంగా ఫోర్ఫైరా, గ్రాస్లేరియా, జెలిడియన్ వంటి శైవలాలు మనం ఎరుపు రంగు శైవలాలకు ఉదాహరణ చెప్పవచ్చు. మనం అడగచ్చు, ఈ క్రింది వాటిలో ఎరుపు రంగు శైవలాలు అని మనకి జతలుగా ఇస్తే మనం గుర్తుపట్టాలండి. ఈ యొక్క ఎరుపు రంగు శైవలాలకు ఉదాహరణ ఏంటంటే పాలిసైఫోనియా, ఫోర్ఫైరా, గ్రాస్లేరియా, అదేవిధంగా జెలిడియం. ఇది ఈరోజు ఈ క్లాస్లో మరి శైవలాలు ఉన్నటువంటి 3 తరగతులు క్లోరోఫైసి, ఫియోఫైసి, అదేవిధంగా రోడోఫైసి. ఆకుపచ్చ శైవలాలు, గోధుమ వర్ణ శైవలాలు, ఎరుపు వర్ణ శైవలాలు, వాటిలో ఉన్నటువంటి క్లోరోఫిల్, మరి వాటి ఉన్నటువంటి శాఖీయ, అలైంగిక ప్రత్యుత్పత్తి, అదేవిధంగా వాటిలో ఉన్నటువంటి వివిధ రకాల వర్ణ పదార్థాలు. ఇవన్నీ కూడా మనకి శైవలాలు అండి. నెక్స్ట్ క్లాస్లో మనము బ్రయోఫైట్ల గురించి చూస్తూనే ఉండండి ప్రజ్ఞా ట్యుటోరియల్స్.